తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర దూత అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. గతంలో జరిగిన విషయాలను మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అభయ్ పాటిల్ ఇద్దరు నేతలకు సూచించారు. ఇక పార్టీ చెప్పిందే అందరూ పాటించాలని, పార్టీ లైన్ను అందరూ పాటించాలని అభయ్ పటేల్ నేతలకు తెలిపారు. వ్యక్తిగత విభేదాలకు తావు లేకుండా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ బీజేపీలో సమన్వయానికి కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు తాను ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. తనకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేదని తెలిపారు. డబ్బు కోసం కానీ, పదవుల కోసం కానీ తాను ఎప్పుడూ పాకులాడలేదని అన్నారు. ఇక పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చ జరిగింది. ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ మరింత దూకుడుగా పోరాటం చేస్తుందని, బండి సంజయ్, ఈటల రాజేందర్ సమన్వయంతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర నాయకత్వం కీలక చర్యలు చేపట్టింది.